భవతే భిక్షం దేహి. దీర్ఘయిస్తున్నాయన నీకు శుభం బబుగాక. బాబు నేను ఏ ఊరు? బాబు దేశ సంచారణమైన మా బోటి సాధువులకు ఒక్క ఊరు ఉంటుందా? ఎక్కడ ఉంటే అదే మా ఊరు బాబు. అయితే తాత మరి ఏ ఊరు నుండి వెతుకుతున్నారు అదైనా తెలపండి. నిజము చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరంలో ఉందిలే బాబు. అయినా పసిపెట్టవు, నీకు ఎందుకు ఆ ఊరి పేరు? పోనీ తాత ఇక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నారు అదైనా తెలపగలవా? ఆహా, పెద్ద కొంచెమైనా కోత ఘనమగా ఉంది. సరే చెప్తాను విను. ఇటుకు సమీపంలో ఉన్న కన్నీమల్ల ఈ పనిలో శ్రీ 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 వీరాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారని వారిని దర్శించి కొరకై వెళ్ళుచున్నాను నాయనా, వెళ్ళుచున్నాను. ఆహా, అట్టి దైవాంత సంబోధులు ఎత్తోటి ఉన్నారని నా మనంబగా చింతించుతుంటుంది. అట్టి మహాత్మల వార్తను వినిపింపజేసి నా జన్మ తంత్రులకు మార్గదర్శకులైతుంది. నీ మేలు నేను ఎన్నటికీ మరవదాను. దయవించి నేను కూడా మీ ఎంట వచ్చుడుకు అనుమతి ఇవ్వండి. ఆహా, ఏమి వైపరీత్యము! ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు. ఇంతటి బాల్య దశలోని ఇంత విపరీతమైన వినయ విధేయతలతో కూడిన భక్తి జ్ఞాన వైరాగ్యములు అలబడినవి. ఇట్టి సునాత్ముడి వెంటుకుని పోతిమా ఇతని తల్లిదండ్రులు చావమొదెదరు గాన ఈతను తప్పించుకొని వెళ్ళిపోవటే మంచిది. ఓ తాతయ్య సందేహించుకున్నారే. తాతయ్య మీకేమీ భయం లేదు, మీరు ఎప్పుడో కలపండి, నేను నీ వెంట రాగలను. బాలక, నీవు ఇంకా పసిబిడ్డవు. కొద్ది దినములు తడుపు చేయము. నీ తల్లిదండ్రుల సేవ చేయొచ్చు. పరిభీష్టముగా ఆశీర్వాదములంది పెద్దల సన్నిధికి వెళ్ళటం మంచిది కావున ప్రస్తుతము నీ తలంపులు అప్పుకొని సమయమునికై వేకిండుము. తాతయ్య నాయన, నన్ను మాత్రం అబద్ధము చేయకము. నీవు అనుమతిస్తే నాకు అదే మహాభాగ్యం. ఆహా, ఈ బాలకుడు తన పట్టి విడవకున్నాడు. ఈతను తప్పించుకొని వెళ్ళిపోటే మంచిది. నేను ఈ రాత్రి ఆ కనిపించే రామాలయమున నిద్రించి తెల్లవారగానే లేచిపోయేదను. వస్తాను నాయనా. అలాగనే స్వామి. ముసలోడు నువ్వేమిటో చెప్పుకుంటానండి. నీ చెట్టిన కుంపని ఈనుకొని ఉండా, మాకే పెట్టేసి పొలం చూస్తావు. పెట్టాను అత్తయ్య గారు తండ్రి. తాత మీ తాత అయిప ఏ అదమ్మి కేజీ కాదు 24 కేజీలు అయిందావు. इधर हाय तो कमर बेटा कमर बेटा यो वाली में को यार कोड पिల్ల हां क्या अल्लाह हमारे बेटा अमर से तुझे मानो को केंगे ఊర్లో కొడుకు हमारे बेटा
కాదుకే क्या जी ముసలోడు ఈడేమో చెప్పుకుంటున్నాడుగా आहा నీ చెట్టుకి కుప్పని ఈనుకొని కూడా क्या अल्लाह గుస 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 అని చెప్పుకుంటున్నాడు మంది బిడ్డ మంది చిన్న చుడుచీలా అయిపోయాడు తెలుగు వాళ్ళ బొట్లు తెలుగు వాళ్ళ దండు అచ్చం తెలుగు వాడి బాలుకలాగానే మారిపోయాడు ప్రతి మంది బిడ్డ మంది సిద్ధు అడిగి నేను కుక్క కొడుక చూడరా రే మీ అమ్మ చూడరా నీ మీద బెంగళూరు సన్నగా కప్ప కప్ప అయిపోయింది కంప కంప జాస్తిపోయింది రే పాపం జై కొంచెం బుద్ధి మార్చికే बेटा सिद्धू बोल। हमारा बात सुने बेटा हल्ला करके बोला बेटा మనం నవాబులు కదా అన్న మసీద్కి వెళ్ళి ఖురాన్ చదువుకోవాలి బేటా హల్లా करके बोला बेटा तू बोलो जी अल्लाह कर को सीधा बोल नमः शिवाय सामने कौन है आओ सामने को बेटा सिद्धू చూసావా మీ నాన్నగారు కోపం వస్తే నిన్ను కొట్టలేక నన్ను కొట్టి చంపేస్తున్నాడు బేటా ఓయ్, మీ అమ్మని కొట్టాలరా కొట్టుకుంటావులే ఎక్కడిపోయి అన్న బెంగళూరు హైవేలో మారేస్తా నా కొడుక ఇద్దరిని ఏ నాకు ఒక డౌట్ గే ये मन साल बना देखो देखो बाज देखो ఏ నాకు కూడా అదే డౌట్ అప్పాయమ్మా ఎట్లన్నా ఏమో నాకు కూడా అదే డౌట్ వస్తాను ఏం డౌట్ వస్తుంది నీకు ఏమంత నా సాలు నిట్లుండాడే నీ సాలు చూసా వాయిండు పోయి ఆడికేసి ఏ देखो కన్ను देखो నోరు देखो ముక్కు देखो చెవు देखो చెవు దేకో అంటే చెవు చూడుని ఏమో దేకలేమో చెవు లేదు గయా మనసాన్ పడింది क्या అంతా అంతా గ్యా నవీన్ అన్సాన్ పడుతున్నాడు ముక్కు మూతి అంత వాయిందే हल्ला करके बोला बेटा ఏయ్ ఇందరు నీ సామాను बोल बेटा हल्ला करके बोल रहे ए बोल